ఈ రోజు డిసెంబర్ 4వ తేదీన మళ్ళీ మా పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ రెజ్యూమ్ చేస్తామని పోలీసులకు చెప్పడం జరిగింది. 3525 కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఎల్లుండి అంటే 4వ తేదీన ఎక్కడైతే పాదయాత్రను పోలీసులు టిఆర్ఎస్ పార్టీ గుండాల కోసం ఆపడం జరిగిందో అదే చోటు నుంచి మళ్ళీ పాదయాత్రను పునః ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాదు పోలీసులకు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ మేరకు మళ్ళీ మేము వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ మాకు వచ్చిన ఆర్డర్ కాపీలు కూడా పర్మిషన్లు గ్రాంట్ చేస్తూ కోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలను కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో చెప్తున్నాం, పాదయాత్ర డిసెంబర్ 14వ తేదీన ముగించడం కూడా జరుగుతుంది. దాదాపు 4000 కిలోమీటర్లు దగ్గరకు వచ్చి ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అయితేనేమి, పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానం అయితేనేమి తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకోవాలి. ఎలాగైతే టిఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ఉద్యమకారులున్న పార్టీ వాళ్ళందరినీ కావాలని వెళ్ళగొట్టి ఇప్పుడు స్వార్థ పనులతో మాత్రమే నిండి ఉన్న పార్టీ, ఇప్పుడు ఉన్న లీడర్ అయితేనేమి, ఇప్పుడు మిగిలి ఉన్న కార్యకర్తలు అయితేనేమి మొత్తం గుండాలుగా మారిపోయారు. కాబట్టి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది